ఒక హెల్దీ బనానా గురించి చూద్దామా. బనానా హెల్దీగా ఉండడం ఏంటి అంటారా? అది గ్రీన్ బనానా అండి, అన్రైప్ పచ్చి అరటికాయ. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన శరీరంలో ఉన్న కణాలు ఇన్సులిన్కి స్పందించకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్గా పిలుస్తూ ఉంటాము. దీనివల్ల కేవలం షుగర్ లెవెల్స్ పెరగడమే కాదండి, పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ అనేది ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాము. ఫ్యాటీ లివర్ వస్తుంది, ఒబెసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్కి ఇది దారి తీస్తుంది. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి ఈ గ్రీన్ బనానాలో మనకి 100 గ్రామ్స్లో 90 కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్, కేవలం 30 దీని గ్లైసిమిక్ ఇండెక్స్. 100 గ్రామ్స్లో 22 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ కాంపోనెంట్ మనకి రెసిస్టెన్స్ స్టార్చ్ అండి. ఈ స్టార్చ్ అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోదు మన స్మాల్ ఇంటెస్టైన్లో, లార్జ్ ఇంటెస్టైన్ వరకు క్యారీ అవుతుంది. కాబట్టి దాని మీద హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి మన పేగుల్లో. అది పనిచేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆహారంలో దొరకవు, మన పేగుల్లోనే తయారవ్వాలి. అందులో ముఖ్యమైనది బ్యూటరేట్. ఈ బ్యూటరేట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం వలన మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఈ గ్రీన్ బనానా మనకి గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా చేస్తుంది. మన ఆహారంతో పాటు ఎప్పుడైతే తీసుకుంటామో స్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అంటాం కదా, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుండడం వలన మనకి శరీరంలో చాలా మార్పులు చూస్తామండి. లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అవ్వకుండా ఉంటుంది. మనం చేసే ఎక్సర్సైజ్ వలన కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇది ఆరోగ్యానికి మంచిది కదా అని మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే బ్లోటింగ్, కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోకుండా ఉంటేనే మంచిది. కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఇది అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎప్పుడు కూడా పోర్షన్ కంట్రోల్ చేయాలండి. ఒక కప్పు వరకు ఇది తీసుకోవచ్చు. నన్ను చాలామంది అడుగుతారు కప్ అంటే ఎంత అని. ఈ ఫుల్ ఓపెన్ హ్యాండ్ అంటాం కదా, ప్రతి ఒక్కరు చెయ్యి ఓపెన్ చేసి చూడండి. ఇది కప్ కాదు, ఫిస్ట్. ఇది కప్ కాదు కదా, సింపుల్ ఈజీ మెజర్మెంట్స్. హాఫ్ ఓపెన్ హ్యాండ్, మీ చెయ్యి ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇంత ఉంది కదా, ఈ హాఫ్ ఓపెన్ హ్యాండ్ని ఒక కప్ మెజర్మెంట్గా మనం తీసుకోవచ్చు. ఇలా ఒక కప్ తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇది కార్బోహైడ్రేట్ కాబట్టి దీంతో పాటు ప్రోటీన్ అంటే దాల్, పల్సెస్, ఆకుకూర పప్పుతో పాటు ఇది తీసుకోవచ్చు. ఇది హెల్దీ అని చెప్పాం కదా అని బనానా చిప్స్ తినకూడదు, డీప్ ఫ్రై చేసి తీసుకోకూడదు, ఎక్కువగా సాల్ట్ వేసి కన్జ్యూమ్ చేసుకోకూడదు. మనం తినే ఫుడ్ కూడా వేరియేషన్స్ ఉండాలండి. రోజు ఒకటే కైండ్ ఆఫ్ వెజిటబుల్స్, ఒకటే కైండ్ ఆఫ్ ఫుడ్ కాకుండా ఇటువంటి వేరియేషన్స్ తీసుకురావడం వల్ల మనం షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. దీనివల్ల సెటైటీ, కడుపు నిండుగా అనిపిస్తుంది, మన క్రేవింగ్స్ తగ్గిపోతాయి. షుగర్ పేషెంట్స్ నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది అంటారు కదా, అటువంటి క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఒక మ్యాజికల్ ఫుడ్ ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ షుగర్ కానీ తగ్గదండి. మనం దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. రెగ్యులర్గా వాకింగ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. 6 to 8 అవర్స్ నిద్రపోతే మనం ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు.